శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 30 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన సమయం. విజయం లభిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో పనులు పూర్తి చేయండి. ఒత్తిడి పెరుగుతుంది. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది లేదా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. దగ్గరి వారి సహకారం ఉపయోగపడుతుంది. ఆర్థిక సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అదృష్టం బాగా కలిసొస్తుంది. అంతేకాకుండా అన్ని విధాలుగా ఒత్తిడి అధిగమిస్తారు. ఏ కష్టమైన పని లేదా పెద్ద నిర్ణయం విషయంలో మీరు విచక్షణతో వ్యవహరించండి. వ్యర్థమైన వివాదాల్లో చిక్కుకోకండి. ఒక మేలు జరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇక వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మంచి ఫలితాలు ఉన్నాయి. కీలక సమయంలో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. విష్ణుమూర్తిని ధ్యానించండి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఓం బం బుధయమ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.